రైతు సోదరులకు నమస్కారములు. ఇప్పుడు పత్తి పంటలో వచ్చే చీడపీడలు నివారణ, వాటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ప్రధానంగా మనం 6 రకాలుగా వీటిని గుర్తించవచ్చు. 1 గులాబీ రంగు పురుగు, 2 తెల్లదోమ, 3 పచ్చదోమ, పేనుబంక, కాయతొలుచు పురుగు, వేరుకుళ్ళు, ఇలా 6 రకాలుగా మనం గుర్తించవచ్చు. మొదటిది గులాబీ రంగు పురుగు. గులాబీ రంగు పురుగు పూత మరియు కాయను దెబ్బతీస్తుంది, తద్వారా కాయ కుళ్ళి పత్తి నాణ్యత క్షీణిస్తుంది. గులాబీ రంగు పురుగు నివారణ కొరకు మనుగ్రోమోర్ వారి జితారా మరియు అదిరాజును వాడండి. రెండవది తెల్లదోమ. తెల్లదోమ పిల్ల పురుగు మరియు తల్లి పురుగు ఆకుల రసాన్ని పీలుస్తాయి, తద్వారా ఆకులు ఆ పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. తెల్లదోమ నివారణ కొరకు మనుగ్రోమోర్ వారి ఫినియో మరియు ఆకు రంగు మారడానికి ఇంపెల్ను కలిపి పిచికారీ చేయండి. మూడవది పచ్చదోమ. పచ్చదోమ పత్తి పంటలోని ఆకు రసాన్ని పీల్చడం ద్వారా ఆకు పసుపు రంగులోకి మారుతుంది, అదేవిధంగా ఆకు కిందకు ముడుచుకుపోతుంది. పచ్చదోమ నివారణ కొరకు మనుగ్రోమోర్ వారి అదిరాజు మరియు ఫినియోను కలిపి పిచికారీ చేయవలెను. నాలుగవది పేనుబంక. పేనుబంక ఆశించిన మొక్క పెరుగుదల తగ్గి మసి మరియు బూజును ఆకర్షిస్తుంది, తద్వారా పత్తి నాణ్యతను కోల్పోతుంది. పేనుబంక నివారణ కొరకు మనుగ్రోమోర్ వారి సెకోరి ఎఫ్ఎస్ మరియు ఇంపెల్ను కలిపి పిచికారీ చేయవలెను.